అసలు నేను ఎవరిని, ఈ ఛానల్లో ఎందుకు వస్తున్నాను అని మీకు డౌట్ వస్తుంది. నేను చెప్తాను. నా పేరు అవినాష్ కుమార్. కట్. హలో, మై నేమ్ ఈజ్ అవినాష్ కుమార్. యాజ్ యూ కెన్ సీ మీ, ఐఎమ్ ఎ బ్లాగర్ అండ్ ఎ యూట్యూబర్. ఆల్సో professionally I am a homeopathy doctor, so along with that I am a blogger. So I stay in Hyderabad and I am expecting my subscribers to please like my videos and subscribe to my videos. I hope you will do it. రాజమండ్రి, విజయవాడ అన్ని ఊర్ల నుంచి అందరు సబ్స్క్రైబ్ చేయాలండి. ఈ ఛానల్ ఇంగ్లీష్లో మళ్ళీ తెలుగులో ఉంటుంది. అన్ని భాషల్లో మాట్లాడతాం, మధ్య మధ్యలో హిందీలో కూడా రావచ్చు. నాకు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీలాగా ఒక లోకల్ బాయ్నే, పైకి వద్దామని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారండి? మీకోసం నేను ఏ వ్లాగ్ అయినా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. మా సబ్స్క్రైబర్స్ ఏ వ్లాగ్ ఎక్కడికి వెళ్ళమన్నా, ఏం చేయమన్నా నేను చేస్తాను. మన వ్లాగ్స్ రకరకాలుగా ఉంటే మనం అన్ని ఊర్లు కవర్ చేస్తామండి. పొలాలు, పంట పొలాలు, మాల్స్కి వెళ్తాము, పబ్స్కి వెళ్తాము, బార్స్కి వెళ్తాము, గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తాను. మీకోసం ఎక్కడికైనా వెళ్తాను, అందరితో మాట్లాడదాము, సినిమా ఇండస్ట్రీకి వెళ్దాము, పాలిటిక్స్లో కూడా చేద్దాము ఇంటర్వ్యూస్. సో ప్లీజ్ హెల్ప్ మీ గాయ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అవినాష్ కుమార్. పని చేసుకుంటున్నాడు తరుణ్. చూస్తున్నారా ఎంత కష్టపడుతున్నాడు? ఈజ్ వర్కింగ్. అండ్ యూ నో వాట్ ఈస్ హిస్ యూఎస్పీ? తరుణ్స్ యూఎస్పీ, హీ హ్యాస్ ఫాజిల్ వాచ్. Oh, I'll show you the watch. The famous Fossil. ఓకే గాయస్, బాయ్ బాయ్. కాఫీ ఆర్డర్ చేసాము. ఈ అబ్బాయి కార్తిక్, మా ఫ్రెండు, ఇతను ఆర్డర్ చేశాడు. చూడండి ఈ అబ్బాయిని. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. కాఫీ ఆర్డర్ చేసామండి. వీఆర్ ఇన్ ద లైబ్రరీ. ఐఎమ్ షోయింగ్ యూ దిస్ గాయ్ కార్తిక్. ఇతను ఆర్డర్ చేశాడు. హాయ్ చెప్తున్నాడు. ఇతనే ఇవాళ అదిరిపోయాడు. మామూలు కాదు, ప్లెయిన్ గ్రీన్ కలర్ చొక్కా వేసాడు. ప్రొఫెషనల్గా సూపర్ ఉన్నాడు అసలు మా వాడు. పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు. మై గాడ్. సో వీఆర్ ఇన్ ద లైబ్రరీ. యూ కెన్ సీ ద బుక్స్ అండ్ ద కాఫీ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ సమ్ టైమ్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కాఫీ టుడే. కార్తిక్ గారు, కాఫీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు? ఎంతమందికి చేశారు? కాయోస్ నుంచి ఆర్డర్ చేశారు. ముగ్గురికి ఆర్డర్ చేశారు, ఎందుకంటే ముగ్గురమే ఉన్నాం కాబట్టి. అట్ ప్రెజెంట్ మా కమ్యూనిటీ లైబ్రరీలో ఉన్నాము. నలుగురికి ఆర్డర్ చేశారంట. ఎందుకంటే నీకు డబుల్ కాఫీ. ఎందుకంటే నాకు డబుల్ కాఫీ, నేను ఇద్దరు మనుషులది కలిపి తాగుతాను అన్నట్టు చెప్పేశారు. ఓకే, నిజమే అది. ఇద్దరేంటి, ముగ్గురిది కూడా తాగేద్దాము, తప్పేం లేదు. ఇవాళ అట్లా అయిపోయింది. కార్తిక్ గారితో చెప్తున్నారు. అట్లా కాదు బ్రో. విన్నారా? అట్లా కాదు బ్రో. లైబ్రరీలో వచ్చాము, చదువుకుందాము, పని చేసుకుందాము అని. ఈ అబ్బాయి చూస్తున్నారు కదా, చాలా కష్టపడుతున్నాడు, పాయింట్స్ రాసుకుంటున్నాడు, ల్యాప్టాప్ మీద కూడా పని చేస్తున్నాడు. రైతు బిడ్డ, ముద్దు బిడ్డ, ఆర్గానిక్ ఫార్మర్ మిస్టర్ తరుణ్. ఆర్గానిక్ ఫార్మర్ కమ్, హీజ్ క్లినికల్ ఫార్మసిస్ట్ కమ్, సిడిఎం గాయ్ కమ్. అన్ని కమ్లన్నీ తర్వాత తరుణ్ గారి చేతే చెప్పిస్తాను సాయంత్రం పూట. ఓకే గాయ్, సైనింగ్ ఆఫ్, బాయ్. కాఫీ వాడు వచ్చాడండి. కాఫీ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసాము, పిక్ చేయడానికి వెళ్తున్నాము. క్లబ్ హౌస్ మేము ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. యూ కెన్ సీ. సో యూ కెన్ సీ ఐఎమ్ గోయింగ్ డౌన్ స్టేర్స్. వీఆర్ నాట్ గోయింగ్ వియా లిఫ్ట్ బికాస్ టైం లేదు. త్రూ స్టేర్స్ వెళ్తున్నాము. విన్నారు కదా, హిందీలో మాట్లాడుస్తున్నాడు డెలివరీ బాయ్తో. మావాడు గ్రీన్ చొక్కా వేసుకొని చింపేశాడు ఇవాళ. మావాడు మామూలుగా లేడు, బద్దలు కొట్టేశాడు. అందరూ ఇతన్నే చూస్తారు, ఒక రేంజ్లో ఉన్నాడు. ఓకే బ్రో, అబ్బాయి వచ్చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, నడుచుకుంటూ వస్తున్నాడు మనవాడు. కాఫీ ఇవ్వడానికి వస్తున్నాడు. కాయోస్ నుంచి కాఫీ ఆర్డర్ చేసామండి.
వాటర్ బాటిల్ ఎలాంటిది ఇచ్చాడో చూడండి. సీల్ కూడా బ్రేక్ అయిపోయింది, పైన కూడా మొత్తం నల్లగా ఉంది. అరే కాయోస్ నా కొడుకులారా, సిగ్గుందారా మీకు అసలు? 10 years అంట, మళ్ళీ 10 years అంట అండి కాయోస్. ఆ బాటిల్ చూడండి ఎట్లుంది అసలు. అరే మీకు బుద్ధి గడ్డి ఏమైనా ఉందే, కొత్త వాటర్ బాటిల్ పంపించండి రే. చెప్పండి ఏదో ఒకటి. ఫుడ్ హ్యాండ్లింగ్ కదా ఇష్యూ. జస్ట్ సీ ద వాటర్ బాటిల్, మొత్తం వాటర్ బాగాలేదు, మొత్తం నల్లగా ఉంది. క్యాప్ మీద సీల్ కూడా తాగాము, వాటర్ కూడా అస్సలు బాగాలేదు. ఎప్పుడో వాటర్ ఇచ్చాడు. వీలే అండి కాయోస్ అంట వీళ్ళ పేరు. వాటర్ బాటిల్ ఎట్లా ఇవ్వాలి కూడా తెలీదు. డబ్బులు పెట్టి ఆర్డర్ చేస్తే ఇట్లా అండి సర్వీస్ చేసేది ఈ కాయోసాలు. స్విగ్గీ వాళ్ళంటే డెలివరీ చేసేటోళ్ళండి, వీళ్ళెవరండి కాయోసాలు ఇట్లాంటి వాటర్ బాటిల్ పంపిస్తారా? ఒక్క వాటర్ బాటిల్ పంపించలేరా అండి? మనిషి నీళ్ళు కూడా తాగలేడా? మరి అధ్వానం అండి. ఏదో క్వాలిటీ చెక్ జరగాలండి. ఈ క్వాలిటీ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్లో రావాలి. ఒక్కసారి చూడండి వాటర్ బాటిల్ని, తాగితే కూడా నీళ్ళు చాలా దారుణంగా కంపు కొడుతున్నాయి. ఆ క్యాప్ కూడా చూడండి ఎట్లా ఉంది, నల్లగా ఎప్పటిదో బాటిల్ ఇచ్చినట్టు. డబ్బులు తీసుకుంటున్నారు కదండి మీరు కాయోస్ వాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళు మీకు బ్రాండ్ చూపిస్తానండి, చూడండి ఒకసారి. ఇదండి వీళ్ళ బ్రాండ్. 10 years అంట. 10 years ఎంతమందిని ముంచేశారో వీళ్ళు. కాయోస్ ఏం బ్రాండ్ అంది మాకు తెలియక ఏదో ఆర్డర్ చేశాం, కానీ నెక్స్ట్ టైం జన్మలో ఆర్డర్ చేయనండి ఇక్కడ నుంచి. 10 years అంట. ఒక నిమిషం. ఇదండి కాఫీ బాక్స్. ఇది మన కప్పు కూడా సరిగ్గా ఇవ్వలేదండి వీడు. ఎలా తాగాలండి కప్పులు కూడా సరిగ్గా ఇవ్వకపోతే? అసలు వాటర్ బాటిల్ సరిగ్గా లేదు, కప్పులు సరిగ్గా ఇవ్వలేదు, ఎలా తాగాలనుకుంటున్నాడు అండి? మనుషులు ఏంటో ఏమనుకుంటున్నాడండి మమ్మల్ని కాయోస్ వాళ్ళు? మేము కంప్లైంట్ చేసాము, జొమాటోలో పోస్ట్ పెట్టాము, ఫొటోస్ తీసి అన్ని పెడుతున్నాము, స్విగ్గీలో పెడుతున్నాము, యూట్యూబ్లో కూడా పెడతాను నేను. దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా మార్కెటింగ్ చేసి మళ్ళీ దీనికి కాఫీ ఇస్ గుడ్. కాఫీ బాగానే ఉందండి, కానీ సర్వీస్ అయితే బాగాలేదండి వీళ్ళది. ఐ గాట్ మై కంటెంట్ మ్యాన్. మేం జిమ్లో ఉన్నాము. యూ కెన్ సీ దిస్ గాయ్ వామప్ అవుతున్నాడు. యో తరుణ్ రాచే వస్తున్నాను. వాడు చూడండి, మై గాడ్ దిస్ గాయ్. Oh, see our community gym. చూడొచ్చు కార్తిక్ రెడ్డి మద్దాలి, జోక్ కాదు మావాడు. చూసారా మషిన్ చూడండి ఎన్ని బరువులు ఎత్తేసాడు. 500 kgs ఇన్ జస్ట్ వన్ షాట్. యూ కెన్ సీ ద వెయిట్స్, యూ కెన్ సీ ద పిన్. ఓ వెయిట్ మ్యాన్, ఐఎమ్ కమింగ్. ఓ ఈజ్ ఇన్ ఎ ఫార్మ్. సలార్. Yeah. 5 kilos. This is the point I was waiting for. What a frame, what a beautiful dumbbell, what a expression. Continue it man. ఫీమేల్ ఫ్యాన్స్ నీ కోసం పడి సస్తారు. అసలు ఏముంది షాటు, ఏముంది ఫ్రేము, బా తరుణ మజాకా. ఎలా చంపుతారో నాకు తెలియదు, కానీ చంపేస్తారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ అగైన్.
It's just a metaphor, man. Don't take it seriously. Okay. Come in the food. Yeah, he's not doing. He's lying down on the bench. He's not working out. He just had some exercise for his triceps. He's calling it warm up. Okay, now again he's doing some leg exercise. So Dr. Karthik will explain what it is. Oh, oh, Please explain what is this. This- చేయడం వల్ల ఏంటి లాభం? ఇది చాలా టఫ్ లెగ్ ఎక్సర్సైజ్. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నిజంగా చేయడానికి చాలా కష్టం ఇది. కాఫ్ మజిల్స్, కరెక్ట్. కాఫ్ మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. కార్తిక్ గారు ట్రైనర్గా పనిచేయవచ్చు. కార్తిక్ గారికి చాలా నాలెడ్జ్ ఉంది. థాయ్ మజిల్స్ ఆల్సో. థాయ్ మజిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాఫ్ మజిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ పెంచాడు మా వాడు, సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. Just to show the gym, I'll show you the gym once. Please have a look at it. Please have a look at the gym. Once, yeah, this is our gym. ఇది మా జిమ్ అండి, మా కమ్యూనిటీ జిమ్. చూడొచ్చు మీరు, బ్యూటిఫుల్ జిమ్. అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు. ఎస్, let's continue the vlog. I'll show you different kinds of weights: 10, 22.5, 17.5, 7.5 kgs, 5 kgs, 10 kgs. ఇవన్నీ డంబెల్స్. ఓ, సిరీస్ ఆఫ్ డంబెల్స్ మ్యాన్ వీఆర్ హ్యావింగ్. నార్మల్ కలెక్షన్ కాదండి మా జిమ్ కలెక్షన్. అన్ని వెయిట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ బ్రిలియంట్. ఇప్పుడు నేను మీకు కార్డియో ఎలా చేయాలో చూపిస్తాను. దీని మీద నుంచోవాలి. ఏదో ప్లీజ్ వెయిట్ అంటుంది. గ్రీన్ బటన్ నొక్కాలనుకుంటా. స్టార్ట్ నొక్కుతున్నా. ఐఎమ్ జస్ట్ స్టార్ట్ నొక్కాను. హే, వాట్ హ్యాపెండ్? ఇట్స్ నాట్ వర్కింగ్. హే, ఏంటిది? ఏం జరుగుతుంది? అర్థం కావట్లేదు. క్విక్ స్టార్ట్ అంటుంది. ఎంటర్. హే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ మషీన్ మ్యాన్? ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. నథింగ్. ఏం పని చేయట్లేదు, ఏ బటన్ పని చేయట్లేదు. చా, మళ్ళీ ట్రై చేస్తాను. ఆన్లో అయితే ఉంది, ప్లీజ్ వెయిట్ అంటుంది. ఇక్కడ వద్దు, వేరే మషిన్కి వెళ్ళిపోదాం. ప్రెస్ ఎంటర్ అంటుంది ఇది. ప్రెస్ ఎంటర్, సెలెక్ట్ వర్కౌట్. స్టార్టింగ్ అంటుంది. ఏం ముందుకు వెనక్కి వెళ్ళట్లేదు ఇది. స్టార్ట్ అయిపోయింది. వా మమ్మీ, నాకు భయం వేస్తుంది. స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇది స్టార్ట్ అయిపోయింది. ఏంట్రా బాబు ఇది? ఇదేదో ఎయిర్పోర్ట్లో కన్వేయర్ బెల్ట్ లాగా ఉంది. ఏంటిది అసలు? నాకొద్దు, నేను వెళ్ళిపోతా. నాకొద్దు, నేను వెళ్తున్నా. బాయ్. షోల్డర్ కొడుతున్నాడు. షోల్డర్ కొట్టు తరుణ్ బాబు, కొట్టు. Yes, I'm an alcoholic. I have a drinking problem. అది తరుణ్ బాబు అంటే అది.
షోల్డర్ ఎక్సర్సైజ్. రేపు బాహుబలిలో ప్రభాస్ ఎలా అయితే శివలింగాన్ని మోసాడో షోల్డర్ మీద, దానికి రెడీ అవుతున్నాడు తరుణ్ బాబు. కంటిన్యూ. ఓ నైస్ సెట్ మ్యాన్, వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. Hey guys, I want to show you this 4 mirrors at a single place. ఈ మిర్రర్స్లో నేను మీకు కనిపిస్తున్నాను అనుకుంటా, కొంచెం లాంగ్లో వెళ్తే మీకు ఐడియా వస్తుంది. 4 మిర్రర్స్ ఉన్నాయి ఒకటే దగ్గర. ఓ ఐ విల్ కమ్ క్లోజ్. ఎస్, దిస్ ఈజ్ మీ అండ్ ఐమ్ గోయింగ్ బ్యాక్. ఓ ఇదిగోండి, ఈ మనిషిని జాగ్రత్తగా చూడండి. మిల్లెట్స్ చేస్తున్నాడు. ఇది పోపుల డబ్బా, అన్నీ వేస్తున్నాడు కార్తిక్. ఇది చెప్పు, ఏంటవి? ఆవాలు. దీని ముందు ధనియాలు, ఇది అది. That's it from this. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ బాక్స్. హీఈస్ ద షెఫ్, మిస్టర్ కార్తిక్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ హిమ్. అవర్ ఛానల్ ఫేవరెట్ హీరో. Millet preparation. మిల్లెట్ ప్రిపరేషన్. ఇది ఉప్పు, పప్పు, కారం డబ్బా, పసుపు వేసాడు. చెప్పు, ఏం చేస్తున్నాం? The turmeric powder. యా, చెప్తుండే ఏం చేస్తున్నాం? And మిర్చి పౌడర్. mirchi powder. More of mirchi powder. మోర్ ఆఫ్ మిర్చి పౌడర్. నెల్లూరు బిడ్డ. This guy, Mr. Tarun, has something. This guy. తోటకూర. ఓకే. అమరాంతస్. అమరేంద్ర బాహుబలి. అమరాంతస్ తెచ్చాడు. సో మిల్లెట్స్ పైన తోటకూర వేసాము. అండ్ ఏం కూర? మెంతాకు వేసాము. సారీ, తోటకూర వేయలేదు. 2 తోటకూర, మెంతకూర 2 వేసాము. కార్తిక్ గారు కలుపుతున్నారు. ఏదో ఒకటి చెప్పండి కార్తిక్ గారు. I am mixing all. మిక్స్ చేస్తున్నారు కార్తిక్ గారు. చూపిస్తున్నా మీకు. మిల్లెట్స్ పప్పుల డబ్బా నుంచి ఏవో 10 ఐటెంలు వేసాడు. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసాడు. ఇదే మెంతుల కూర ఏవో వేసాడు. చూడండి, కలర్ భలే వచ్చేసింది. So after 10 minutes we'll come back and then we will see. 10 నిమిషాల తర్వాత వస్తాము, చూద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.